హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'రంగబాజ్ ది బిహార్ చాప్టర్' 2024 రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. 'రంగబాజ్' అనేది ఇదొక హిందీ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికి 3 సీజన్స్ రిలీజ్ చేశారు. ఈ 3 సీజన్స్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడాలనుకుంటే చూడండి. ఈ మూవీ కూడా ఆ వెబ్ సిరీస్ రిలేటెడే. ఈ మూవీ కంప్లీట్‌గా బీహార్ గ్యాంగ్‌స్టర్ గురించి తీశారు. ఇదొక రియల్ స్టోరీ అన్నమాట. మొహమ్మద్ షాహబుద్దీన్ తన ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఆర్‌జేడీ పార్టీలో అతను 2021లో చనిపోయారు. తన లైఫ్‌లో జరిగిన కొన్ని రిలేషన్స్ బేస్ చేసుకొని ఈ మూవీ కొంచెం ఫిక్షనల్‌గా తీశారనమాట. ఇంకా ఈ మూవీలో స్టోరీ ఏందంటే, హరాన్ అలీ సాహబాగ్ ఇదొక గ్యాంగ్‌స్టర్ అనమాట. తను గ్యాంగ్‌స్టర్ నుంచి పొలిటీషియన్‌గా ఎలా మారాడు? తను పొలిటీషియన్‌గా ఎదుగుతున్నప్పుడు కొన్ని అనుకోకుండా తప్పులు చేస్తాడు. ఆ తప్పుల వల్ల తను జైలుకెళ్తాడనమాట. ఆ జైలు నుంచి ఎలా బయటపడ్డాడు? అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ మూవీ ఒక రియల్ ట్రూ స్టోరీ కాబట్టి, ఆ స్టోరీ తగ్గట్టుగా ఈ సినిమా కంప్లీట్‌గా పొలిటికల్ డ్రామానే ఎక్కువుంటది. ఆ పొలిటికల్ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. లైక్ ఏ వెబ్ సీరీస్ లాగే అనిపిస్తదనమాట. మూవీలాగా అసలేమి అనిపించదు. ఇంకా ఈ మూవీలో ఏమైనా హైలైట్ ఉన్నాయా అంటే, తను గ్యాంగ్‌స్టర్ నుంచి పొలిటీషియన్‌గా ఎలా మారాడనే సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి కొంచెం పర్లేదు బాగుంటాయనమాట. ఇంకా రిమైనింగ్ స్టోరీ అయితే అసలు మనం చూడలేము. అంత స్లో నరేషన్ ఉంటది. అంత ఓపికగా కూడా చూడలేమనమాట. ఎందుకంటే ఇది వెబ్ సీరీస్ లాగే ఉంటది స్క్రీన్ ప్లే. సీన్స్, డైలాగులు కూడా అవే స్టైల్‌లో ఉంటాయి. స్లోగా వెళ్తూ ఉంటది స్టోరీ మాత్రం. ఎక్కడ కొంచెం ఇంట్రెస్ట్‌గా అంటే ఏముండదనమాట. ఇది ట్రూ స్టోరీ అయినా కూడా సీన్స్ మాత్రం కొంచెం ఫిక్షనల్‌గానే చూపిస్తారు. ఈ మూవీలో హీరో గ్యాంగ్‌స్టర్ నుంచి పొలిటీషియన్ ఎలా అయ్యాడనే సీన్స్ చూడంగానే నాకు ఆర్‌జీవీ డైరెక్ట్ చేసిన 'రక్తచరిత్ర' మూవీ గుర్తొచ్చిందనమాట. 'రక్తచరిత్రలో' ఉన్నంత యాక్షన్ సీన్స్ ఏమి ఉండవు గానీ ఈ మూవీలో. కానీ బీహార్ సంబంధించిన యాక్షన్ సీన్స్ అవి చూపిస్తారు. అవి చూడడానికి బాగానే ఉంటాయనమాట. ఇంకా ఈ మూవీలో భయంకరంగా నరుక్కోవడం సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్‌లో ఒక మంచి సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీలో హరుణ్ అలీ సాబాగ్‌గా వినీత్ కుమార్ సింగ్ చేశారు. తన క్యారెక్టర్ బాగానే ఉంటది. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుందన్నమాట. ఇంకా ఈ మూవీలో హీరోయిన్‌గా ఆకాంక్ష సింగ్ చేశారు. తన క్యారెక్టర్ కూడా బాగుంటది. తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీలో బాగుంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే, పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ అంటే ఏముండవు. బీజీఎం కూడా ఓకే ఓకే లాగా అనిపిస్తది. అండ్ ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా కాస్త పర్లేదు బాగుంటది. ఎందుకంటే బీహార్‌లో కొన్ని యాక్షన్ సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. మీకు పొలిటికల్ డ్రామా నచ్చేటట్లయితే ఈ మూవీ చూడండి. మీకు పర్లేదు అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో నేను ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ మూవీ చూడండి. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని థాంక్ యూ ఫర్ వాచింగ్.